సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి తరుణం 2017 నుంచి 2024 వరకు 7 సంవత్సరాలు ఈ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి వాయిదాలు నడుస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయబట్టే ఇది జరిగింది అనేది నేను ప్రజలను గమనించమని చెప్పి కోరుకుంటూ, దానికి తోడు మళ్ళా ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు బాటలో నడిచేటటువంటి రేవంత్ రెడ్డి తయారయ్యాడు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ తరఫున వచ్చినటువంటి న్యాయవాదులు కూడా మాకు టైం కావాలండి, మేము ఈ కేసుని గురించి ఇంకా స్టడీ చేసి మేము ఆర్గ్యుమెంట్లు చేస్తాము అని చెప్పి ఇవాళ వాళ్ళ వాదనలు వినిపించారు. అని అంటేనే ఏమండి, రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కనపడలేదు కానీ లోకానికి ఒక ఓటుని 5 కోట్లకు కొంటూ బేరం కుదుర్చుకొని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ, కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక ఓటుని 5 కోట్లకి బేరం కుదుర్చుకొని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి గురించి ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన న్యాయవాదులు ప్రభుత్వం తరపున వాదిస్తూ మేము ఇప్పుడు ఈ కేసుని స్టడీ చేస్తాము అని అంటే ఎంత హాస్యాస్పదము. లేదా న్యాయాన్ని తప్పుదారి పట్టించడానికి, రేవంత్ రెడ్డిని కాపాడటానికి, రేవంత్ రెడ్డి మళ్ళా చంద్రబాబు అడుగుజాడల్లో నడిచే మనిషి కాబట్టి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఈ టైంను కోరుకున్నాడు అనేదాన్ని ప్రజలు గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను అన్న మాటలు కరెక్ట్ కాకపోతే రేవంత్ రెడ్డి అనే మనిషి ఇవాళ ఎస్ మేము కూడా ఆర్గ్యుమెంట్కి రెడీయే, మీరు ఇవాళ వచ్చినటువంటి ఈ కేసు మేము వాదనలు వినిపిస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు? ఉల్టా ఇవాళ ఈ కేసు వినటానికి లేదు, ఈ కేసును వాయిదా వేయండి అని చెప్పి కోరటం అనేది ఇవాళ ప్రజలు గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా.